టు శ్రీకాకుళం టు మచిలీపట్నం రెడీ అవుతున్నా. దిస్ ఈజ్ మై లగేజ్ టు ప్యాక్. సో ఐఎమ్ రెడీ, బట్ ఇంకా నా లగేజ్ రెడీ కాలేదు. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. అయితే నేను శ్రీకాకుళం నుంచి మచిలీపట్నం వెళ్తున్నాను. దిస్ ఈజ్ మై జర్నీ వీడియో అని కూడా చెప్పొచ్చు. లగేజ్ అలానే ఉంది, ఇంకా సర్దలేదు. ట్రైన్ నైట్ 9:30కి. సో ఇక్కడ నుంచి నేను రెడీ అయ్యి వెళ్ళడానికి చాలా టైం పట్టేస్తుంది. బాయ్. వాచ్. అయితే ఎప్పుడు 5th వచ్చాను, ఇది 27th వరకు. ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నాను కాబట్టి బాగా అలవాటు అయిపోయింది నాకు ఇల్లు. ఇప్పుడు వెళ్తున్నా, వెళ్ళక తప్పదు. బికాస్ 29 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు. చాలా హాలిడేస్ పెట్టేశాను బికాస్ సమ్ రీజన్స్ వల్ల పెట్టానులే. బట్ అవన్నీ రెక్టిఫై చేయాలంటే వెళ్ళక తప్పట్లేదు. కానీ ఇంట్లో బాగా అలవాటు అయిపోయింది అసలు. బాడీకి బేబీ ఆయిల్ రాసేసుకుందాం, వింటర్ కదా, పగిలిపోకుండా ఉండడానికి. సో ఐఎమ్ యాక్చువల్లీ యూజ్డ్ బేబీ ఆయిల్ బికాస్ ఇది కొంచెం స్మూత్గా ఉంటుంది. నేను ఎక్కువ బాడీ లోషన్స్ కంటే ఈ బేబీ ఆయిలే ప్రిఫర్ చేస్తాను. ఏదంటే తెలిసిందేగా, ఆల్ ఇన్ వన్ పారాషూట్ ఆయిలే బాడీకి మొత్తం. సో యాక్చువల్లీ మా నాన్నమ్మ గారు చనిపోవడం వల్ల మేము పండగ చేసుకోలేదు. సో పిండి వంటలు కూడా దానివల్ల చేసుకోలేదు. కార్యం 23rd అయ్యింది, 27th నేను రిజర్వేషన్ చేశా. అయితే అప్పటికప్పుడు మార్నింగ్ మా పిన్ని మా అమ్మ కూర్చొని పిండి వంటలన్నీ చేశారు. జంతికలు అండ్ రోజ్ ఫ్లవర్స్, అదే గులాబీ పువ్వులు అంటారు కదా, మార్నింగ్ కూర్చొని చేసినవి ఇవన్నీ పిండి వంటలు. సరిపోతాయే. కరివేపాకు పొడి, కంది పొడి గల ఈ 2 ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్నా. ప్యాక్ చేసుకోవాలి. అండ్ ఆయిల్ ఒకటి మర్చిపోయాను నేను. ఆయిల్. బాయ్. ఆ ఇంట్లో మనుషులు ఎట్లానో జంతువులు అట్లానే. మాకు కుక్క బాబీ ఉంది అండ్ చింటూ బంటు పాండవప్రియ. వీళ్ళకి బాయ్ చెప్పకుండా ఎట్లా వెళ్తారు చెప్పండి. సో వాళ్ళకి కూడా అట్లా బాయ్ చెప్పేశాను. బాయ్ చెప్పు. అండ్ హియర్ మై పాండవప్రియ. ఎవరితోనైనా అది యానిమల్ కానివ్వండి లేదంటే మనిషి కానివ్వండి, ఎక్కువ పెంచేసుకుంటే వెళ్ళబుద్ధి కాదు కదా నిజంగా. అట్లానే ఉంటుంది. వెళ్ళిపోయినప్పుడు చాలా బాధ అనిపించింది వీళ్ళని వదిలేసినందుకు. ఎంత టార్చర్ పెట్టినా సరే కాక దాని గురించి పాండవప్రియ ఉంటుందో తెలియదు అసలు. దట్ ఈస్ మై బాబీ. వాడికి కూడా బాయ్ చెప్పేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి మచిలీపట్నంకి. బాయ్ రా బాబీగా. బస్ స్టాండ్ రీచ్డ్, బస్ నాట్ కమింగ్. బస్ స్టాండ్ అన్నది మళ్ళీ బైక్ మీద వెళ్తుంది ఏంటని అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా ఏంటంటే బస్ ఎక్కుదామని చెప్పి మా నాన్నకి బస్ స్టాండ్కి డ్రాప్ చేయమని చెప్పాను. కానీ అక్కడి నుంచి చాలా లగేజ్ ఉంది, భయం వేసింది అక్కడి నుంచి ఎట్లా వెళ్తానని చెప్పేసి. సో నాన్నకి ఏం చెప్పానంటే, నాన్న బైక్ మీద డ్రాప్ చేసి నన్ను శ్రీకాకుళం వరకు అని చెప్పాను. దిస్ ఈజ్ ద టెంపుల్. అంటే సూర్యభగవాన్ స్వామిది. మొన్న చెప్పాను కదా రథసప్తమి అయిందని. ఇంకా డెకరేషన్స్ అట్లనే ఉన్నాయి. తీసినప్పటికి ఎంత టైం పడుతుంది. పల్లె వెలుగు ఎక్కాం కాబట్టి 3 hours పట్టేసింది వైజాగ్కి. అక్కడ రీచ్ అవగానే ఫస్ట్ చేయాల్సిన పనే తినడం. మార్నింగ్ ఎప్పుడో తిన్నాను. సో అక్కడ తీసేసుకొని ఫ్రైడ్ రైస్ తీసేసుకొని తిన్నాను ఫుల్గా. మళ్ళీ ట్రైన్లోకి వెళ్ళాక తినో వెళ్ళాక పడుకోవడమేనే. బికాస్ ట్రైన్ చాలా టైం పడుతుంది వచ్చినప్పటికి. నేను ఏం చేశానంటే కొంచెం తిన్నా, మిగతాది ట్రైన్లోకి పార్సల్ కట్టిచ్చేసాను. రైల్వే స్టేషన్కి అయితే నేను 7కి రైల్వే స్టేషన్కి వచ్చేసాను. యాక్చువల్గా ట్రైన్ ఏమంటే 9:30కి తీస్తాడు. ఇంకా పెట్టడం కూడా 9:30కి పెడతాడు అనుకుంటా వాడు. ముసలిదానిలాగా మొత్తం కట్టేశాను బికాజ్ నాకు చలి అనిపించిందని చెప్పేసి. యాక్చువల్గా ట్రైన్ నా ఎదురుగానే ఉంది, అదే వైజాగ్ టు మచిలీపట్నం అని చెప్పి.
కానీ అంటే నేను అనుకున్నా అది 7th ప్లాట్ఫామ్ అయితే ట్రైన్ ఎదురుకుంటే వేరే ప్లాట్ఫామ్ ఏమో అనుకున్నా. బట్ చూసినప్పటికీ అటు ప్లాట్ఫామ్ లేదు, ఇటు ప్లాట్ఫామ్ లేదు, అది మధ్యలో పట్టాల మీద ఉంది. సో తర్వాత పెడతారని ఊరుకున్నా. ఏం చేశానంటే అక్కడ బనానాస్ ఉంటే వాళ్ళ అమ్మ మరీ దారుణంగా చెప్పారు రైల్వే స్టేషన్లో. అందుకే 20 రూపీస్కి 3 బనానాస్ ఇచ్చారు. ఖాళీగా ఉండడం ఎందుకని తిన్నాను. ఇది వేరే ట్రైన్ అనమాట, ఎదురుగా వచ్చింది. అక్కడే కూర్చున్న అలాగా. దాని తర్వాత ఇంక ఊరుకుంటామా. యాక్చువల్గా బాదం మిల్క్ తాగాలని చెప్పి అక్కడికి వెళ్తే ఇది బాదం మిల్క్లా ఉందని తీసుకున్నాను. బట్ తర్వాత తెలిసింది ఇది కూల్ కాఫీ అని చెప్పేసి. ఇంకా నైట్ అయిపోయింది. బాయ్, బచ్చపోతా. మార్నింగ్ 7:30 అయింది. ఇప్పుడు లేచాను నేను. మొత్తం భోగి మొత్తం ఖాళీ. నా ఎదురుగా ఒక అంకుల్ ఉన్నారు అంతేని. భోగి మొత్తం ఖాళీ అయిపోయింది. మచిలీపట్నంకి మేమే వెళ్తున్నామేమో. ఫైనల్లీ రూమ్కి రీచ్ అయిపోయా. నిన్న ఎప్పుడో 12కి స్టార్ట్ అయితే ఈరోజు మళ్ళీ 9:15కి రీచ్ అయ్యాను. సో దట్స్ ఇట్ ఫ్రమ్ శ్రీకాకుళం టు మచిలీపట్నం జర్నీ. Bye bye. See you in next video.